గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో టాలీవుడ్లో కానీ ఎనీ ఇండస్ట్రీలో తీసుకోండి మామ, హర్రర్ ప్లస్ కామెడీ జోనర్కి ఎప్పుడు ఒక సపరేట్ క్రేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అదే పాటలో రాకాస నిహారిక గారు అండర్ ప్రొడక్షన్లో వస్తున్న సంగీత్ శోభన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాకాస ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయిందమ్మా ఇందాకలా. సో ట్రైలర్ చూస్తే మరి ట్రైలర్ ఎలా ఉంది, మనల్ని భయపెట్టిందా లేక నవ్వించిందా అనే విషయాలు చూసేద్దాం ఇప్పుడు రివ్యూలో డీటెయిల్గా. అంతకుముందు అయితే మీరు రివ్యూ అండ్ రియాక్షన్ ట్రైలర్ చూసి మాట్లాడుకుందాం. మీరైతే ఒకటి చేయండి మామ, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్లో పెట్టుకుని మర్చిపోతే. సో ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద రాకాస ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది. సో కొంచెం హాలీబాప్ పెట్టే చూస్తా. స్నేక్ 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 డాన్స్, స్నేక్ 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 డాన్స్. ఆ పాట మొన్న వచ్చింది, చాలా బజ్ అవుతుంది, కొంచెం వైరల్ కూడా అవుతుంది ఆ సాంగ్ అయితే. నేను కూడా విన్నా, చాలా బాగుంది డాన్స్ రాణాల కోసం. స్నేక్ 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 డాన్స్ అని. ఓకే, ట్రైలర్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, కోట, రిచ్ విజువల్స్, రాజు, ఓ బ్రేకర్ బ్రహ్మ రాక్షసుడట, గెటప్ సీన్ ఎంట్రీ, ఏదో షాకింగ్ లో వస్తుంటాడు పుల్లడు పూర్వతుడు డేసి లోపలిగా. సంగీత్ శోభన్ సంగీత్ శోభన్ ఈజ్ ఎనర్జెటిక్ బికాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా స్నేక్ 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 డ్యాన్స్ ఆ బీజం ఇచ్చారు. ఒక హీరోకి వచ్చాడు, మంచి ఎనర్జెటిక్ ఉన్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు మ్యాడ్తో మంచి కావా నవ్వించిన సంగీత్ శోభన్ ఈసారి కూడా గట్టిగానే నవ్వించినట్టు కనిపిస్తున్నాడు. ఒక ఊరికి వచ్చిన అబ్బాయి కామెడీని ఎలా పండించాడు ఈ దెయ్యం కాన్సెప్ట్, హర్రర్ కాన్సెప్ట్ అనేది. ఉలక్కరాలుతుంది, రాత్రికి రాత్రి పశువులు కరేపాలు. ఒక హర్రర్ కామెడీని బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు బికాస్ సందీప్ శోభన్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. గెటప్ సీన్ ఉన్నాడు, బ్రహ్మాజీ ఉన్నాడు. కొంచెం టైప్ ఆఫ్ ఎమోషన్స్ ప్లస్ కామెడీ బాగానే పండిస్తారని అనిపిస్తుంది. ట్రైలర్ కూడా కొంచెం ప్రామిసింగ్ ఉంది, విజువల్ గా బాగుంది. బ్రహ్మాజీ కామెడీ కూడా బాగా. సో మొత్తానికి మనడు బలి 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 అవడానికి రెడీ అయిపోయాడు. బల 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 విజువల్ గా బాగుంది మామ. ఆ డార్క్ థీమ్ కానీ డార్క్ థీమ్ బాగా మెయింటైన్ చేశారు అనిపిస్తుంది నాకు. మానస శర్మ లేడీ డైరెక్టర్, సూపర్ సూపర్, బాగా హ్యాండిల్ చేశారనిపిస్తుంది. అసలు ఏది డల్గా లేదు స్క్రీన్ ప్లే కూడా చూడడానికి. ట్రైలర్ వరకు చాలా బాగా కట్ చేశారనిపిస్తుంది నాకు కూడా. ఎండ్ 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 సంతోష్ శోభన్ మీదకి ఏదో వచ్చేస్తుంది. మనోడు మనోడు చేతులు పెట్టుకుని అది ఆగిపోద్ది. మనోడు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అనుకుంటున్నాడు ఇప్పుడు. కామెడీ బాగానే పండిస్తారనిపిస్తుంది. ఓకే, మొత్తానికి April 3 అయితే ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. సో మొత్తం ట్రైలర్ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఏంటంటే, సినిమా పరంగా చూసుకుంటే ఒక ఊరికి ఒక శాపం ఉంటుంది. ఆ ఊరి కోటలో ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటి, అది ఏంటండి, ఆ ఊరు ఒక బేకర బ్రహ్మ రాక్షసుడికి బలవ్వడం. అది ఈ పాయింట్స్ వింటుంటే కొంచెం రొటీన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన విరూపాక్ష తీసుకున్నా, మన రాజాసాబ్ తీసుకున్నా, ఒక ఊరికి ఒక రాక్షసుడు ఆ ఇంట్లోకి వెళ్తాడు, మనోడు ఒకడు వెళ్తాడు బలి పశువుకి వెళ్ళడానికి. సో ఇది వినడానికి కొన్ని చందమామ కథలు అలా ఉంటుంది. సో దీనికి ఒక కామెడీ జోడించి తీస్తే సినిమా అదిరిపోద్ది. బికాస్ చాలా స్టోరీస్ వచ్చేలాంటివి. సో ఎప్పుడు ఎలాంటి ఎన్ని వచ్చినా సరే ఫ్లాప్ అవ్వడం అయితే జరగదు ఇలాంటి కామెడీ జోనర్స్. సో అది నేను ప్లాన్. సందీప్ శోభన్ పర్ఫార్మెన్స్ చెప్పట్లే, మ్యాడ్ సినిమాతో తన కామెడీ టైం మేము అందరికీ తెలుసు, బాగా నవ్వించాడు. ఈసారి భయపెట్టడానికి కూడా సిద్ధమవుతున్నాడు, భయపడుతూ కామెడీ పండించడానికి సందీప్ శోభన్ అయితే మనకి రెడీ అయిపోతున్నాడు. హర్రర్ సీన్స్ కూడా చాలా స్టైలిష్గా విజువల్స్గా బాగున్నాయి. విజువల్గా చూడడానికి కూడా బాగా ఎలివేట్ చేశారు. సో మన లేడీ డైరెక్టర్ మానస శర్మ ఈ చిత్రాన్ని అయితే విజువల్ వండర్గా చూపించడానికి ఆమె ప్రయత్నించారు. సో అది చూద్దాం. రేపు బిగ్ ట్రైలర్లో వరకు బాగుంది, రేపు బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనేది. సో ట్రైలర్ చూస్తుంటే కొంచెం చాలా ఫ్రెష్ అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది. ఎమోషనల్ పాయింట్స్ కూడా పెట్టుకున్నారు, ఊరికి ఉన్న సెంటిమెంట్స్ అవన్నీ. సో ఒక అమెరికా నుంచి వచ్చిన యువకుడు, ఐ మీన్ లైక్ ఒక యంగ్ బాయ్ ఆ ఊర్లో ఉన్న మిస్టరీని ఎలా ఛేదించాడు, అసలు ఆ రాకాస ఎవరు, అది చూడడానికి మనం ఇది April 3 వరకు వెయిట్ చేయాల్సిందే, అవసరం లేదు. బట్ ఈ ట్రైలర్ ప్రకారం మనం తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలియని వాళ్ళు స్టోరీ ప్రెడిక్ట్ చేయని వాళ్ళు అయితే వెయిట్ చేసి చూడాలి అప్పుడు ఏం జరిగింది. సో ట్రైలర్ మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ గోయింగ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చూడడానికి రిచ్గానే ఉన్నాయి. బికాజ్
మన నిహారిక గారు, నిహారిక కొన్ని ఇద్దరు ఆల్రెడీ మనకు తెలుసు, లాస్ట్ సినిమా మంచిగానే పండించారు. ఆ రోజుల్లో అంతే ఆ సినిమా ఉంది కదా, సినిమా పేరు కుదరట్లేదు సార్, మంచిగా తీశారు, మంచి హిట్ కట్టారు చిన్న సినిమాతో. సో మొత్తానికి ఇది కూడా అలాగే అంటుంది. మొత్తానికి రాకాస ట్రైలర్ చూస్తుంటే థియేటర్లో మంచి కామెడీ ఎంటర్టైనర్ అయితే మన ముందుకు ఇస్తారు. అద్భుతమైన విజువల్స్ కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాస్ రాజులు, ఆ రాకాసుడు, ఆ బ్రహ్మ రాక్షసుడు, సో ఆ విజువల్స్, ఆ బుక్, ఆ తారలు, సో కైండ్ ఆఫ్ విజువల్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ ట్రైలర్ నుంచి మీకు ఏ సీన్ అయితే బాగా నచ్చింది, సంగీత్ శోభన్ యాక్టింగ్ ఎలా అనిపించింది, గొప్ప గెటప్ సీన్ యాక్టింగ్ ఎలా ఉంది, హర్రర్ కామెడీ పండించబోతున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అస్సలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మర్చిపోకు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే ఫిల్మీ రియాక్షన్స్, ట్రైలర్ రియాక్షన్స్తో ఉంటామమ్మ, రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. అంటే దాన్ని మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటే నెక్స్ట్ వీడియో కొంటామమ్మ, బొబ్బాయి టట్టా.